వార్ బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పుకొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైలాసాబాద్, సర్గోదాలోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. अपने बच्चों को लेकर अपने घरों को लॉक करके పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గురువారం సైరన్ల మోత మోగింది. ఇక అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతూ ఉండటం గమనార్హం. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం, సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మ చీకట్లో కమ్ముకోవడం జరిగింది. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్మూ నగరం, ఉదంపూర్ లో 3 పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే సట్వారీలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి కూడా రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణి దాడులైతే చేసింది. వీటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హమాస్ ఉగ్ర సంస్థ తరహాలో చవకబారు రాకెట్లను ప్రయోగిస్తోందని, సట్వారీ, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియా తదితర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, వాటన్నిటిని మధ్యలోనే అడ్డుకుని కూల్చేశామని వివరించాయి. హమాస్ తరహాలోనే పాకిస్తాన్ ఆర్మీ కూడా వ్యవహరిస్తోందని మండిపడింది. ఇక నెల క్రిందట పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఐఎస్ఎస్, హమాస్ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగిన విషయాన్ని కూడా ఉటంకించింది. పాక్ డ్రోన్లు, రాకెట్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేస్తుండటంతో అక్కడ భారీ పేలుళ్లైతే జరుగుతున్నాయి అన్నట్లు పెద్ద ఎత్తున శబ్దాలైతే వస్తున్నాయి. అలాగే కుప్వారా, మారాబుల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారీ ఎత్తున గుళ్ల వర్షం కురిపిస్తోంది. అయినా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలైతే తెలిపాయి.
ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పుకొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి కూడా తెలియజేయడం జరిగింది. పాక్ దాడి తర్వాత ఫైలాసాబాద్, సర్గోదాలోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్, చెప్పండి. మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అన్నది యుద్ధానికి మేము సిద్ధంగా లేమని చెబుతూనే ఈ చిన్నపాటి ప్రయత్నం అయితే చేస్తూ వస్తాం. అందులో ముఖ్యంగా చూస్తే భారత్, పాకిస్తాన్ అన్నవి రెండింటికి ఇటు ఆర్టిలరీ కానివ్వండి, అటు ఎయిర్ క్రాఫ్ట్ కానీ, అలాగే నేవీలో ఎక్కడ కంపారిజన్ లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రపంచ దేశాల ముందు భారత్ అనేది పాకిస్తాన్ ని ఒక చేతగాని దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం వాళ్ళు ఉండడం ఒకటి. అంతేకాకుండా నిజంగానే అలా చేయకపోతే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎవరైతే ప్రజల్లో ఒక అసంతృప్తి ఉందో అసంతృప్తి మరింత రేగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దుశ్చర్య పాల్పడుతుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మొదటి నుంచి భారత్ అన్నది చాలా క్లియర్ గా చెప్తుంది, మా టార్గెట్ కానివ్వండి, మా లక్ష్యం అన్నది కేవలం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న మదరసాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏవైతే ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో వాటిని మాత్రం మేము టార్గెట్ చేసుకుంటున్నాం. అంతకు మించి మాకు వేరే ఉద్దేశం కానివ్వండి, పాకిస్తాన్ ఆర్మీతో కానీ లేకపోతే పాకిస్తాన్ సంబంధించిన దేశంతో కానీ మా యుద్ధం కాదు అన్నది చాలా క్లియర్ గా చెప్తూ వచ్చారు. కానీ బట్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో సిచ్యువేషన్ ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన మొత్తం వ్యవస్థని భారత్ కుప్పకూలుస్తుంది అన్నది చాలా ముఖ్యంగా చూస్తే మొదటిసారి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ డైరెక్ట్ గా పాకిస్తాన్ లో దాదాపు 100 కిలోమీటర్ల వరకు లోపల దాకా చొచ్చుకొని వెళ్లి 9 టార్గెట్లని ధ్వంసం చేయడము, ఆ ధ్వంసం చేసే క్రమంలో వందలాది మంది టెర్రరిస్టులు చనిపోయారన్న ఇన్ఫర్మేషన్ రావడం కానీ, ఆ చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంత్యక్రియల్లో డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ పాల్గొనడం అనేది మనం చూసాం. అప్పటిదాకా ఏదైతే ముసుగులో ఉన్నారో, ఏదైతే ఇన్వెస్టిగేషన్ సహకరిస్తామని కానీ లేకపోతే ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఆ తర్వాత జరిగిన ఘటనలన్నీ చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే దాదాపుగా 15 ప్రాంతాలపైన ఏకదాటిగా భారత్ మీద దాడిలో భాగంగా 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఏదైతే డ్రోన్లు అలాగే క్షిపణులతో ఏదైతే ప్రయత్నం చేశారో వాటిని చాలా సమర్థవంతంగా భారత్ తిప్పుకొట్టింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం S-400 అనే ఏదైతే రాడార్ సిస్టమ్ భారత్ సొంతంగా డెవలప్ చేసుకుందో రష్యా టెక్నాలజీతో, అది చాలా పర్ఫెక్ట్ గా పనిచేసింది. ఒక్క క్షిపణి కూడా భారత్ భూభాగంలోకి రాకముందే, అంటే భూభాగం ఎంటర్ ముందే పైన ఆకాశంలోనే పేల్చివేయడం అన్నది ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత దానికి ప్రతిగా భారత్ రిటాలియేట్ చేస్తూ కూడా మనం నిన్నటి నుంచి మనం చూస్తున్నాము. పాకిస్తాన్ లోని కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా భారత్ నాశనం చేయడం కానీ, దాదాపు 90% పైగా రాడార్ వ్యవస్థ మొత్తం నాశనమైన సిచ్యువేషన్ లో పాకిస్తాన్ మరొకసారి దుశ్చర్య పాల్పడే క్రమంలో నిన్న రాత్రి అంటే నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ 4:05 ప్రాంతం నుంచి భారత్ పైన డ్రోన్లు అలాగే మిసైల్స్ తో దాడి చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఎప్పటి నుంచో చేసే పని, ఏదైనా చిన్నపాటి అలజడి జరిగినా సరే కశ్మీర్ మీద వాళ్ళ ప్రభావం చూపిస్తుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ దగ్గర ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ప్రయత్నం చేయడానికి 2 కారణాలు. మొదటిది, అది స్ట్రాటజిక్ లొకేషన్ గా భారత్ కి చాలా కీలకమైన స్థావరంగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి జరిగినప్పుడు భారతదేశం మొత్తం దాని వైపు చూస్తుంది అనే ఉద్దేశము తో పాటు మొత్తం అటు నుంచి పూంచ్ కానివ్వండి, అలాగే బారాముల్లా డిస్ట్రిక్ట్ లో కానివ్వండి, ఎంత ప్లేసెస్ లో కూడా ఎప్పటికప్పుడు ఓవైపు ఆర్టిలరీతో విరుచుకుపడ్డము, మరోవైపు ఏమో ఈ చిన్నపాటి డ్రోన్లని ప్రయోగించడం చేస్తుంటే భారత్ ప్రతి ఒక్క డ్రోన్ ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు దాన్ని మొత్తాన్ని నాశనం చేసే ప్రయత్నంలో 100% సక్సెస్ఫుల్ అవ్వడంతో ఇక ఇప్పటిదాకా చూస్తే యుద్ధం అన్న విషయం పైన భారత్ కి ఉన్న ఒపీనియన్ కాస్త మారిపోయింది. నిన్న ఏదైతే రక్షణ శాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఏదైతే సమాధానం అడుగుతున్నారో అదే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము తప్ప మాకు యుద్ధం అన్నది ఇష్టం లేదు అన్నది భారత్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ ప్రాంతం నుంచి అయితే భారత్ మీదకి మిసైల్స్ వేసే ప్రయత్నం చేశారో అదే ప్రాంతాల మీద మాత్రమే టార్గెట్ చేస్తూ
చేయడం చేస్తుంటే మాత్రం నిన్నటి నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు సాగిన ఈ మొత్తం ఇష్యూ మొత్తం మనం చూస్తే ఏంటంటే తెల్లవారుజామున వరకు కూడా ఈ ఫైరింగ్ అనేది కొనసాగుతూ వస్తుంటే భారత్ మాత్రం నెక్స్ట్ స్టెప్ తీసుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ గతంలో 1971 వార్ సమయంలో కూడా భారత్ కు సంబంధించిన యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా కరాచీ పోర్ట్ ను దాటి లోపలికి వెళ్ళడం మనం చూసాం. కాబట్టి మరొకసారి ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే ఐఎన్ఎస్ అగ్నిపథ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని యూజ్ చేసుకొని భారత్ లాహోర్ వైపుగా వెళ్ళడం కానివ్వండి, అక్కడ కరాచీలో ఉన్న మొత్తం పోర్ట్ ఏదైతుందో పోర్ట్ మొత్తాన్ని ధ్వంసం చేయడము, స్ట్రాటజిక్ గా భారత్ పాకిస్తాన్ ని ఒక విధంగా ఆక్రమించుకోవాలనుకుంటే మొదటగా చేయాల్సిన పని ఏదంటే దాన్ని ఖచ్చితంగా కరాచీలో ఉండే లాహోరు అలాగే కరాచీ వీటన్నింటినీ స్వాధీనపరచుకోవడం. అందులో భాగంగానే అక్కడ ఉన్న ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్ట్ ని స్వాధీనపరచుకునేందుకు అక్కడ మొత్తం నాశనం చేసేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న వ్యవస్థ కూడా ఏదైతే ఈ అక్కడి నుంచి రాడార్ వ్యవస్థ కానివ్వండి, అక్కడి నుంచి మిసైల్స్ ప్రయోగించడానికి ఉపయోగించే సెంటర్ ని కానివ్వండి మొత్తాన్ని కూడా నిన్న సమావేశం చేసింది అన్నది ఇప్పటికీ మనకు సమాచారం అవుతుంది. అంతేకాకుండా ఇది కంటిన్యూషన్ జరుగుతుంది. ఇది ఒక్కటి కేవలం భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులకి కారణాలు విశ్లేషిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత్ కి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు కానివ్వండి, సహకరించేందుకు సిద్ధపడుతున్న దేశాలను పెంచుకుంటూనే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కి ధీటైన జవాబు చెప్పడము, ధీటైన జవాబు చెప్పే క్రమంలో కూడా పాకిస్తాన్ లాగా దొంగ దెబ్బ తీయకుండా భారత్ అన్నది ప్రతి ఒక్క ఆపరేషన్ చేపట్టడం, ఆపరేషన్ పూర్తయిన తర్వాత కానివ్వండి దానికి సంబంధించిన చిన్నపాటి ప్రోగ్రెస్ ఉన్నా సరే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతోంది అంటే పాకిస్తాన్ ఏం జరుగుతుంది, భారత్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని జస్టిఫై చేసుకునే ప్రయత్నం అయితే 100% చేస్తుంది. అంతేకాకుండా అజిత్ దోవల్ కానివ్వండి, రవిశంకర్ అయ్యర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇప్పుడు చేస్తున్నది కేవలం టెర్రరిస్టుల మీద యుద్ధమే తప్ప పాకిస్తాన్ యుద్ధం కాదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం 200% చేస్తున్నారు. అయితే చిదంబరం ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కి చెందిన 2 వైమానిక రక్షణ వ్యవస్థలను అయితే మన ఇండియన్ ఆర్మీ కూల్చివేయడం జరిగింది. అటు సర్గోరా ఫైసాబాద్ లో రక్షణ వ్యవస్థలను అయితే కూల్చేసాం, పాక్ క్షిపణులు కూడా నేలమట్టం చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత వీటిలన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి ఇది ఒక కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా సరే ప్రపంచంలో ఏ దేశానికైనా సరే రక్షణ వ్యవస్థను చూసేటప్పుడు లాంగ్ టర్మ్ డిస్టెన్స్ మిసైల్స్ ఏవైతే వాటిని తట్టుకోవాలన్నా అడ్డుకోవాలన్నా, అంతేకాకుండా ఫైటర్ జెట్లు వచ్చి ఎలాంటి నష్టం చేకూర్చకుండా ఉండాలంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్యలో ఒక చిన్న కంపారిజన్ ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర సొంతగా ఇది ఎలాంటి ఎయిర్ రాడార్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ లేదు. వాళ్ళైతే చైనా సిస్టమ్ ని నమ్ముకొని వాళ్ళు భారత్ మీద ఎప్పుడు కయ్యానికి కాలు దిగుతూ ఉంటారు. బట్ భారత్ మాత్రం చాలా క్లియర్ గా S-300 అనే ఒక రక్షణ వ్యవస్థ రష్యా దగ్గర ఉంది. అయితే భారత్ అతి తెలివిగా దాంట్లో ఉన్న టెక్నాలజీని తీసుకొని దాన్ని అడ్వాన్స్మెంట్ చేసుకుని S-400 అనే ఒక రాడార్ సిస్టాన్ని, అలాగే ఈ సిస్టమ్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కేవలం అది కాదు వాటిని కూల్చివేసేంత వ్యవస్థ కూడా దానికి ఉంటుంది. దాదాపుగా 600 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అలజడి జరిగినా సరే దాన్ని పసిగట్టి 400 కిలోమీటర్ల పరిధి అది దాటక ముందే దాన్ని పేల్చేసేంత శక్తి ఈ S-400 ఉంటుంది. అందుకే దాన్ని రక్షణ కవచంతో పాటు సుదర్శన చక్రం అనే పేరుతో కూడా భారత ఆర్మీ పిలుచుకుంటుంది. సుదర్శన చక్రం లాగా మొత్తాన్ని అది కాపాడుతుంది, అలాగే ఎదురుదాడి చేస్తుంది అన్నది దాని మీద సుదర్శన చక్రం S-400 అని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం అనుకుంటూ ఉంటాం. అయితే పాకిస్తాన్ ఈ మొత్తం దుశ్చర్యలు పాల్పడే క్రమంలో కానివ్వండి, భారత్ మొదటిసారి డ్రోన్ల సాయంతో కానివ్వండి, మిసైళ్ల సాయంతో 9 స్థావరాల మీద చేసినప్పుడు కానివ్వండి అది కొద్దిగా అడ్డుకునే ప్రయత్నం చేశాయి కాబట్టి, ప్లస్ అక్కడి నుంచి భారత్ మీద క్షిపణి దాడులు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని 90% ని క్లోజ్ చేసేసింది. ఇప్పుడు నిజంగానే భారత్ నుంచి ఏదైనా మిసైల్ వెళ్ళినా లేదా ఒక జెట్ ఫైటర్ వెళ్ళినా సరే క్యాజువల్ గా వెళ్ళి రిటర్న్ వచ్చేయచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ రాడార్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వాళ్ళకు పనిచేయట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోలాక్ సిస్టమ్ ఉన్నా సరే వాటిని ఛేదించగలిగేంత కెపాసిటీ ఇప్పుడు ఉన్న భారత్ దగ్గర ఉన్న మిసైల్స్. అంతేకాకుండా డ్రోన్స్ అయితే మొత్తం వాళ్ళ రాడార్లు ఎక్కడైనా చిక్కుకుండా వాళ్ళు భారత్ ఎక్కడైతే నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నాయి వాటిని ఛేదించే పరిస్థితి ఉంది. అంతేకాకుండా చాలా క్లియర్ గా కాన్సన్ట్రేటెడ్ ప్లేస్ అంటే ఏదైతే పిన్ పాయింట్ ని అటాక్ చేస్తుందో ఆ పిన్ పాయింట్ దగ్గరనే వెళ్ళి అక్కడ దాని మీద దాడి చేసేంత స్థాయిలో ఇవాళ భారత్ దగ్గర టెక్నాలజీ ఉండదు. ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ కి గట్టి దెబ్బరని చెప్పాలి. అంతేకాకుండా భారత్ కి సహకరించేందుకు ఎవరో సిద్ధంగా లేకపోవడము, చైనా కూడా కొద్దిగా వెనకం చేయడము, కొద్దిగా టర్కిష్ కు సంబంధించిన కొద్దిమంది మాత్రం అక్కడ వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడుతున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా నిజంగా వారిలోకి
దిగుతారా లేదా అన్న ఒక అనుమానం అయితే అందరికీ ఉన్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నాశనం చేయడం ద్వారా భారత్ పాక్ ని కోలుకోలేని దెబ్బతీస్తుంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు కొత్త టెక్నాలజీని అరేంజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా వాళ్ళు ఈ సిస్టమ్ తెచ్చి ఇన్స్టాల్ చేసి దాన్ని యాక్టివేట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే భారత్ ముప్పేట దాడి చేస్తుంది. ఓవైపు పాకిస్తాన్ కి సంబంధించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది ఓవైపు క్వెట్టా ప్రాంతాన్ని ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా ఆర్మీ బేస్ ని కూడా అక్కడ ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ మరోవైపు భారత్ క్షిపణులు, డ్రోన్లు అలాగే ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఫైటర్ జెట్లు కూడా JF-17 కానివ్వండి, F-16 కానివ్వండి, ఆ రెండు కూడా భారత్ కి సంబంధించిన సుఖోయ్ కానివ్వండి, మిగ్ ముందుగానే నిలబడని పరిస్థితి ఉంది. దానికి తోడు ఏదైతే పాకిస్తాన్ కి భారత్ కి సంబంధించిన ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ అనేది దొంగ దిబ్బ తీసే ప్రయత్నం పాకిస్తాన్ లో చేస్తుంటే మన వాళ్ళు మాత్రం యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే ఉద్దేశంతో ఉండడం కూడా భారత్ కి సంబంధించిన ఆర్మీ ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఏదైతే వస్తున్న విజయాలు ఉన్నాయో ఆ విజయాలు కూడా వాళ్ళకి డబుల్ ఎనర్జీని ఇస్తున్నాయని మనం చెప్పాలి. అందులో భాగంగానే వాటిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి గగనతలంలో భారత్ కి ఎదురు లేదు అన్నదైతే పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. అది చాలా స్ట్రాటజికల్ గా మనకి క్లియర్ గా కనిపిస్తుంది కూడా మనకి. ఇంత జరిగిన తర్వాత పాక్ మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్ధం అంటూ కూడా కాలు దువ్వే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన దానికే మనం ప్రతిస్పందించామని చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ పాక్ ఇలాంటి సాహసం చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఎందుకంటే దాదాపు ఒక 15 ప్లేసెస్ లో వాళ్ళు టార్గెట్ చేస్తే మన సైన్యం తిప్పుకొట్టింది కాబట్టి. అంటే మనం నిన్నటికి చూస్తే కూడా జమ్మూ కాశ్మీర్ మీద దాదాపుగా రెండు ఏజెంట్ విమానాలతో పాటు దాదాపుగా 9 డ్రోన్లని దాని మీద ప్రయోగించడం, అన్నింటినీ భారత్ కూల్చివేసిన తర్వాత కూడా ఒక 2-3 అవర్స్ వదిలేసి మళ్ళీ డ్రోన్స్ తో దాడి చేసే ప్రయత్నం చేయడం అనేది మనం కనిపించింది. సో పాకిస్తాన్ ఎంతసేపు యుద్ధం చేస్తున్నాము, యుద్ధం చేయట్లేదు అన్న విషయానికన్నా వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని మనం ప్రశ్నిస్తున్నాము అన్న పాయింట్ ఒకటి. మరొకటి వాళ్ళ గగనతలంలోకి వెళ్ళి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి ఏదైతే బాంబులు జారవిడిచి వచ్చామో దాని మీద ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతున్నాము అనే విధంగా వాళ్ళు కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా పాకిస్తాన్ మీడియాలో మాత్రం భారత్ కన్నా పాకిస్తానే పై చేయిలో ఉంది అనే విధంగా చెప్పుకునే ప్రయత్నం చేయడం కానివ్వండి. మనం నిన్న చూసాము పాక్ రక్షణ మంత్రి ఒక ఇంటర్నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మేము 5 భారత్ కి సంబంధించిన ఫ్లైట్ మేము కూల్చివేశాము అని అడగడంతో ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఆ జర్నలిస్ట్ చాలా క్లియర్ గా అవునా మీ దగ్గర ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయంటే లేదు నేను సోషల్ మీడియాలో చూశానని చెప్తున్నాను. అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రజలకు సంబంధించి భారత్ మీద మనం పై చేయి సాధిస్తున్నాము అని చెప్పుకోవడం ద్వారా అక్కడున్న అన్రెస్ట్ మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్థిక సంక్షోభంతో భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. తిండి కూడా లేని సిచ్యువేషన్ లో కేవలం వాళ్ళని ఇవాళ సంతోషపరచడానికి ఓన్లీ ఉన్న ఆయుధం ఏంటంటే పాకిస్తాన్ భారత్ మీద దాడి చేస్తోంది, పాకిస్తాన్ కాశ్మీర్ ని స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తోంది అనే ఇలాంటి మాటలు తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆర్టిలరీ కానివ్వండి, లేకపోతే మోటార్ గన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రయోగించడం ద్వారా భారత్ మీద యుద్ధం చేస్తున్నామని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా భారత్ అన్నది ఖచ్చితంగా పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అయితే చర్యలు చేపట్టిందో సైనిక చర్యలు అలాంటివి మేము కూడా చేపడుతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. నిన్న కూడా మనం చూస్తున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ లో ఉన్న ఏదైతే మెయిన్ ఆర్మీకి బేస్ క్యాంప్ అంటారా లేకపోతే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అంటారా దాని మీద దాడి చేయడం ద్వారా కూడా అదే ప్రయత్నం చేశారు. అంటే మొదటిసారి ఫెయిల్ అయిన తర్వాత కూడా రెండోసారి చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ బట్ ఇదే సందర్భంలో ఏదైతే UN లో అమెరికన్ రాయబారి మాత్రం చాలా క్లియర్ గా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం అన్నది ఇది మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు అనే విధంగా తను మాట్లాడిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరొకటి రోజు సౌదీ అరేబియా నుంచి రక్షణ మంత్రి కూడా ఇవాళ పాకిస్తాన్ కి వెళ్లి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది అనేది ఒక సమాచారం అందుతుంది. సో ఇవాళ 9 o'clock టైంలో మరొకసారి త్రివిధ దళాలతో భేటీ ఉంటుంది. అంతేకాకుండా మరోసారి ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ చాలా మంది ఎక్స్పెక్టింగ్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఈసారి భారత్ పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం, నాశనం చేయడంతో పాటు పాకిస్తాన్ కు సంబంధించిన కీలక స్థావరాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ప్రతి సందర్భంలో అణుబాంబులు ఏవైతే ఉన్నాయో అనుమానం ఉన్న ప్లేసెస్ లో కూడా ఈసారి దాడి చేసే అవకాశం ఉందన్నది అయితే మనకు అర్థమవుతుంది. బట్ ఏది మాట్లాడినా పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేయట్లేదు, కేవలం టెర్రరిజం మాత్రం యుద్ధం చేస్తుంది. టెర్రరిజం మీద యుద్ధం చేస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ అడ్డుగా వస్తుంది. కాబట్టి ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న పని గతంలో పాకిస్తాన్ కు సంబంధించిన ఏవైతే యుద్ధ బేస్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే వార్ బేసెస్ ఏవైతే వాటన్నిటి కూడా ఇప్పుడు టెర్రరిస్టులకు మార్చిన పరిస్థితి కానివ్వండి, లేకపోతే గతంలో టెర్రరిస్టులు ఏవైతే యూజ్ చేసిన ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్టిలరీ మీద అక్కడి నుంచి భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయం అయితే అర్థమవుతుంది.
ఆ టెర్రరిస్టుల మీద యుద్ధంలో భాగంగా మాత్రం ఇలా చేస్తున్నామన్న చెప్పినా భారత్, పాకిస్తాన్ మాత్రం బీరాలు పలికే ప్రయత్నంలోనే ఇట్లాంటి దాడులకు తెగబడుతుందని చెప్పాలి. బట్ వాళ్ళు ఎంతసేపు సస్టైన్ చేస్తున్నది వాళ్ళకు కూడా చాలా క్లియర్ గా తెలుసు. ఒక టర్కీ తప్ప ఇంకొక దేశం వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో సుధీర స్నేహితులుగా మాట్లాడుకునే చైనా కూడా వాళ్ళ సైలెంట్ గా ఉండడం కానివ్వండి, సౌదీ అరేబియా నెగిటివ్ గా మాట్లాడడం మనం చూస్తున్నాం. రష్యా అన్నది చాలా పాటు దూరం జరిగిపోయింది. అమెరికా అన్నది డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో, ముస్లిం కంట్రీస్ అన్ని ఇప్పుడు భారత్ తో మంచి సంబంధాలని నెరుస్తున్న కారణంగా వాళ్ళు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. టర్కీ కూడా భారత్ ఒకవేళ నిజంగానే బ్యాన్ టర్కీ అన్నారు అంటే, గతంలో మనం చూసాము మాల్దీవ్స్ మీద ఎలాంటి స్టెప్ తీసుకుందా భారత్, అలాంటి స్టెప్ దాని ఒకవేళ తీసుకుంటే అక్కడ ఉన్న టూరిజం మొత్తము అకలావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా వెనక్కి అవకాశం ఉందని మనకైతే అర్థమవుతుంది.